चोर गद्दे चोर वोट चोर गद्दे चोर वोट चोर गद्दे चोर वोट चोर गद्दे चोर वोट चोर गद्दे चोर गद्दे चोर वोट चोर गद्दे चोर वोट चोर गद्दे चोर वोट चोर गद्दे चोर రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ वोट चोर गद्दे चोर वोट चोर गद्दे चोर वोट चोर गद्दे चोर అటు చూడే ఏది అంశంతో మరి మన రాజకీయ నాయకులైనటువంటి కాంగ్రెస్ అధినేతలైనటువంటి నాగేశ్వరరావు గారు, హరికుమార్ రాజు గారు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు పౌరుల యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి మరి ఓటును కూడా చోరీ చేసి రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే పరిస్థితి భారతదేశానికి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనకి ఓటు చాలా ముఖ్యమైనది, ఒక వజ్రాయుధం లాంటిది. అలాంటి వజ్రాయుధాన్ని కూడా దొంగిలించి మరి రాజ్యాన్ని పాడు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా, ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రతి యువకుడు, ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు కూడా మరి రాజ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మా మాటలు వ్యాప్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓట్ చోర్ గద్దే చోర్ అనే ప్రోగ్రామ్ ని దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో ఇటువంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదు. ఆ రకంగానే మన రాజ్యాంగానికి లోబడి వ్యవస్థలన్నీ కూడా ఉండేవి. కానీ ఈ బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగానికి లోబడాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా తన సొంత గుప్పిట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా దారుణాతి దారుణంగా వాళ్ళకి చాలా సహకరిస్తూ, ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి సహకరిస్తూ మన ఓటు మనం వేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి అయితే కనుక ఇప్పుడు ఏర్పడింది. సో ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఇది రాజ్యాంగం మనం ఎంతో కష్టపడి ఈ దేశాన్ని స్వతంత్రం కోసం పోరాడిన ఎన్నో జీవులు, అంటే ఎన్నో స్వతంత్ర సమరయోధులు దీన్ని చూసి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే కనుక రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో జరిగిన సిచ్యువేషన్ ని క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా జరిగిన మహారాష్ట్రలో కానీ, కేరళలో కానీ, ఎక్కడ జరిగినా కానీ ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. ప్లస్ దాంతో పాటుగానే ఒక వ్యవస్థ ఓట్లని కావలసినప్పుడు యాడ్ చేయటం లేకపోతే తీసేయటం, కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా తప్పించి బీజేపీకి కానీ లేదా అక్కడున్న లోకల్ పార్టీలకు కానీ పడే పరిస్థితి అయితే కనుక చాలా చాలా దయనీయంగా ఉండే పరిస్థితి అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థలన్నింటినీ పోగొట్టాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ గారు పిలిపించారు కాబట్టి మనకి దేశవ్యాప్తంగా అలాగే ఈ రాష్ట్రంలో మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈవిడ పిలుపు మేరకు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ఓట్చూరు గద్దేచూడు అనే ప్రోగ్రామ్ ని ప్లస్ దాంతో పాటుగానే ఈసీకి ఎప్పుడైతే ఈసీ సహకరించడం మొదలు పెట్టాడో పార్టీకి, బీజేపీ పార్టీకి, ఇతన్ని కూడా బర్తరాఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఇటువంటి సహకారం ఇచ్చిన వాళ్ళని బర్తరాఫ్ చేయాలి అంటే గనక ఈ దేశంలో ఉన్న యువత ప్లస్ ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా ముందడుగు వేయాలని, దాంతో పాటుగానే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో అంటే సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొని, ఇది మన రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన విషయం కాబట్టి మీరు కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుని మన మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి 2019లో ఉన్న ఓటింగ్ కి 2024లో ఉన్న ఓటింగ్ కూడా 14% తేడాతో, అంటే 5 గంటలు దాటిన తర్వాత ఓటింగ్ కూడా ప్రక్రియ జరుగుతూ ఉంది. 5 గంటలు దాటిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందంటే సంథింగ్ తేడా ఏదో జరుగుతుందని చెప్పనే పరిస్థితుల్లోనే ఉన్నాం. కాబట్టి ఇది మొత్తం ఎక్కడ ఓటింగ్ పెట్టినా ఒక 4 రాష్ట్రాల్లో ఓటింగ్ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాయి అంటే గనక వాళ్ళు 7 స్టేజ్ల్లో ఎన్నికలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ చేసి ఎక్కడైనా మార్పులు తీసుకొచ్చి ఏదో రకంగా మనం గెలవాలనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. ఇప్పటికే యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు, ఆలోచన శక్తి కూడా లేకుండా చేసేశారు. అందరూ కూడా పెడదారి పెట్టే పరిస్థితి, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. వీళ్ళు మాత్రం ఆ గద్దెనెక్కి పరిపాలించాలి, దేశాన్ని పరిపాలించాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ లో ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలో ఉన్న, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకులతో సహా, ఆ రకంగానే యువత కూడా ముందుకొచ్చి, కాలేజీ స్టూడెంట్స్ తో సహా ముందుకొచ్చి ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ లో పాల్గొని ఈ సంతకాల సేకరణలో చేసి మన అందరం కలిపి ఈసీని, ఏదేమైనప్పటికీ కూడా ఈసీని దింపాలనే కోరికతో మనందరం కూడా ముందుకెళ్దాం. ఎప్పుడు కూడా ఈ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది, అది లేకుండా చూసుకుందాం. ఇంతటితో